గాజుల పురుగులు, రోకల బండలు ఇలాంటి ఈ భూమి మీద అతి శ్రేష్టమైనటువంటిది పుట్టమడి. అంతా వాటర్లో మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకుని వడగలు దాడి చేసి ఎక్కడికక్కడే బుట్టలు ఉన్నాయి. అయినా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వారం అంతా నా గార్డెన్లో అయితే నేను నా మొక్కలకి సంబంధించి ఏ విధమైన పోషకాలు ఇచ్చాను, ఏమి ద్రావణాలు ఇచ్చాను, ఎలా చేశాను అన్నది పూర్తిగా అయితే చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, మన సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు, ఏ సైజు టబ్లో పెట్టారు మీరు, అలాగే మీ మొక్కలకి ఏ విధమైన పోషకాలు ఇస్తారో చూపించండి అని అడుగుతున్నారు. యాక్చువల్గా నేను గార్డెన్లో చేసే పనులు సహజంగా ఎక్కువగా పెట్టనండి, నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి 100 రూపాయల టబ్ అండి. ఇందులో ఒకే ఒక్క సొర పెట్టాను. ఇది ఒక 100 రూపాయల టబ్, ఇందులో ఒకే ఒక్క సొర పెట్టాను. ఇది ఆల్రెడీ కలుపు ఇందులో వచ్చేసింది. ఇవి వచ్చేసరికి నేల ఉసిరండి, అంటే డైలీ గార్డెన్లో నా ఆహారం అన్నమాట. ఇది భారీగా తినేను, జస్ట్ 2 మొక్కలు. ఇదంతా నేను మెన్యూర్ పెట్టినప్పుడు మ్యాక్సిమం కలుపు అంతా రిమూవ్ చేస్తానండి. మధ్య మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాను, కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఇలా చేస్తాను అన్నమాట. నేను ఈ వీడియో వచ్చేసరికండి మంగళవారం సాయంత్రం చేస్తున్నానండి. ఇది వచ్చేసరికి బోన్ మీల్ అండి. బోన్ మీల్లోనే అన్నీ కలిపేసుకుంటా. ఇదేమో ఎప్సమ్ సాల్ట్ అండి. ఇది వచ్చేసరికి సూడోమోనాస్ అండి. ఇది కూడా కలిపేసుకుంటాను. అంటే నేను ఎంత క్వాంటిటీ ఎన్ని మొక్కలకు పెట్టుకుంటానో దానికి తగ్గట్టు కలుపుకుంటాను అన్నమాట. ఏమో ట్రైకోడర్మా అండి. బనానా పీల్ పౌడర్ అండి. ఈ బనానా పీల్ పౌడర్ కూడా ఇందులో కలిపేస్తాను. నేను సహజంగా కుండీని మొత్తం ఇలా చేసేసుకుంటాను, వేరు దెబ్బతినకుండా. యాక్చువల్గా వేరు వ్యవస్థ అంతా మూలకొచ్చేస్తుందండి కుండీ చివరికి. మనం సాయిల్ తోటి ఇలా తీస్తే అది డిస్టర్బ్ అవుతుంది అనమాట పక్క నుంచి. అంటే చిన్న చిన్న వేరు కొంచెం కట్ అవుతుంది, పర్వాలేదు, మళ్ళీ అది వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. పెద్ద వేరు వ్యవస్థ ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఎగ్షెల్ పౌడర్. ఎగ్షెల్ పౌడర్ వేసేస్తాను కొద్దిగా, జస్ట్ ఒక 2 స్పూన్లు అండి అంతే. కొంచెం మెన్యూర్ పెట్టేస్తాను. ఇది వచ్చేసరికి వేపిండి అండి. యాక్చువల్గా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, గాజుల పురుగులు, రోకల బండలు ఇలాంటివి ఎక్కువగా మన గార్డెన్లో ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. కానీ వేపిండి వాడడం వల్ల ఇవి చనిపోతాయండి. వేపిండి మనం క్వాలిటీ వేపిండి వాడితే వాటి బారి నుంచి మనం చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇదిగోండి, ఇది మిక్స్ చేసుకున్నాను కదా, ఈ పౌడర్ వేసేస్తున్నాను. నేను ఇందులో వచ్చేసరికి మళ్ళీ చెప్తున్నానండి, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, ట్రైకోడర్మా, సూడోమోనస్, బనానా పీల్, ఎగ్షెల్, వేపిండి ప్లస్ మెన్యూర్, కౌ మెన్యూర్ వాడతాను నేను. ఇన్ని రకాలుగా అయితే నేను మొక్కలకి ఇవ్వడం జరిగిందనమాట. ఇలా వేసేసి చక్కగా ఇలా పూర్తి చేయడమే. అంతే, ఇంకా నేను తాయితీగా మొక్కలన్నీ చేసుకుంటాను, ఎందుకంటే అన్నీ చూపిస్తే వీడియోలు ఎంత అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను మస్టర్డ్ కేక్ నానబెడుతున్నానండి, అంటే ఆవ చెక్క. ఇదిగోండి, కొంచెం వాటర్ తీసుకున్నాను. ఆవ చెక్క పొడి ఒక 200 గ్రాములు అయితే చేస్తానండి. దీన్ని ఒక 3 డేస్ ఫెర్మెంటేషన్ చేసి అప్పుడు మొక్కలకి ఇస్తానండి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మస్టర్డ్ కేక్ లిక్విడ్ అండి, ఆవ చెక్క. నేను యాక్చువల్గా ఇది మంగళవారం సాయంత్రం అయితే కలిపాను. ఈవేళ వచ్చేసరికి లక్షవారం అనమాట. దీన్ని వాటర్ తీసుకున్నాను. మొత్తం వాటర్లో మిక్స్ చేశానండి. ఇది ఇప్పుడు నా మొక్కలకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదిగోండి, ఇదైతే కొంచెం మొక్కలకైతే వేయడం జరుగుతుంది అనమాట.
ఇలాగా నేనైతే లిక్విడ్స్ ఇలా కలిపిన మొక్కలన్నిటికీ వేస్తూ ఉంటానండి. చాలా బలం అన్నమాట మొక్కలకి. ఇది అయితే మాటల్లో చెప్పలేము. స్మెల్ మాత్రం చాలా దారుణంగా ఉంటుందండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి అండి ద్రవజీవామృతం అయితే తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి లక్ష్మీవారం కదా, శుక్ర శని ఆది సోమ, ఇది 5వ రోజుని మొక్కలకు వేయడం జరుగుతుంది. అంటే మంగళవారం వేస్తాను అనమాట. ఇది కౌడంగ్ అండి, ఫ్రెష్ కౌడంగ్. అంటే కామన్గా రెగ్యులర్గా చేసుకుంటాను కదా, ఇంకా అలవాటు అయిపోయి కామన్గా కలిపేస్తాను. అంటే ఉజ్జాయింపుని కొలతలేమీ లేకుండా మామూలుగా కలిపేసుకుంటాను అనమాట. సుమారు ఒక 2 కేజీలు పైన అయితే కౌడంగ్ కలుపుతున్నానండి. ఇదిగోండి, ఇందులో వాటర్ స్టాక్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇది ఇందులో కలిపేస్తున్నానండి. ఇది వచ్చేసరికి శనగపిండి అండి. శనగపిండి అంత వాటర్లో కలపకూడదు, మనం కొంచెం తీసుకుని ఇందులో కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే ఇది ముద్ద అవ్వకుండా ఉంటుంది అనమాట. చక్కగా వాటర్లో కలిసిపోద్ది అనమాట. ఇది వచ్చేసరికి బెల్లం అండి, బెల్లం పొడి. ఇది వచ్చేసరికి ఓల్డ్ కౌ యూరిన్ అండి. అలాగే పుట్టమట్టి కలపాలి, ఇది కొంచెం కలుపుతున్నానండి. పుట్టమట్టి ఏంటంటే శ్రేష్టమైందని అనమాట. అంటే ఏ విధమైనటువంటి కెమికల్స్ లేనిది శ్రేష్టమైంది. ఈ భూమి మీద అతి శ్రేష్టమైనటువంటిది పుట్టమట్టి. చీమలు ఏర్పాటు చేసినటువంటి పుట్టమట్టి అనమాట. సో నా గార్డెన్లో సాయిల్ కూడా అలాంటిదే అని ఫీల్ అవుతాను నేను అండి. ఒక్క 4 డేస్ ఉంటే సరిపోతుందండి. 4 డేస్ తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఈరోజు వచ్చేసరికి ఆదివారం అండి. ఈరోజు నా మొక్కలకైతే మంచి పోషక విలువలు కలిగినటువంటి మంచి స్ప్రే చేస్తున్నాను. ఇది వచ్చేసరికి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అండి. ఈ ఫ్రూట్ జ్యూస్ అయితే ఇప్పుడు స్ప్రే చేస్తాను. ఇది ఇంచుమించు 600 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇదంతా వాటర్లో మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని వడగట్టుకుంటున్నాను. ద్రవజీవామృతం అయితే ఇలా ఉందండి. ఇంకా 2 డేస్ పడుతుందండి ఇది రెడీ అవ్వడానికి. చూడండి నా సొర అసలు ఎన్ని పిందులు. ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి పండు ఈగలు దాడి చేసినాయి. ఎక్కడికక్కడే బుట్టలు ఉన్నాయి. అయినా కానీ ఇంచుమించు ఇలాగా 10 వరకు పిందులు అయితే పండు ఈగ దాడికి బలైపోయి ఇలా ఎండిపోయినాయండి. కొద్దిగా మిగిలినాయి అంతే. పండు ఈగ ఎంత చేసినా ఆపలేకపోతున్నాను నేను. అదండి మొత్తం గార్డెన్ అంతా. ఇదిగోండి ఇలాగైతే చక్కగా ఈ ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ వల్ల ఉపయోగాలు ఏంటంటేనండి, ఇది యాక్చువల్గా మనకి ఒరిజినల్ ఫ్లేవర్, మొక్కకున్నటువంటి మన కాయలకు ఉన్నటువంటి ఒరిజినల్ ఫ్లేవర్ అయితే మనకు అందిస్తుందండి. చాలా బాగుంటుందండి. ఇదండి ఈ వారం అంతా నేను నా గార్డెన్లో చేసినటువంటి పనులండి. ఇంకా ఇది సగభాగమే అయిందండి. ఇంకా నేను చేసి ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా ఈ వారం ఆగి మళ్ళీ పై వారం అయితే నేను ఏం చేస్తాను ఏంటన్నది ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనండి. మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.